శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా రాశియందు సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం జాతకుడిలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుంది. ఏ పనైనా తొందరగా పూర్తవ్వాలి అన్న ఆలోచనతో వేగంగా పనులు ప్రారంభించడం, అవి చాలా వరకు మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ మిథున రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు అది మనం ఎంతవరకు కంటిన్యూ చేయగలం అన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది మంచిది. ఇక ఈ కుజుడు షష్టాధిపతిగా రాశి యందు సంచరించుతున్నప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది చేయడం జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క విద్వత్తు లేదంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కు అనుగుణంగా మీరు చేసే ప్రయత్నాలు, అంటే కొత్త ఉద్యోగం కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఎంతమంది ఎలాగా పోటీ వచ్చినా ఎక్కువ మందితో పోటీ పడే ఉద్యోగం చాలా సులువుగా సంపాదించవచ్చు ఈ రాశివారు. అంటే 6వ స్థానం అనేది కాంపిటేటివ్ కాబట్టి అటువంటి కాంపిటేటివ్ ప్లానెట్ రాశిలో ప్రవేశించడం వల్ల ఇది క్రీడా రంగంలో వారికి ఉపయోగపడుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంటు అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఏదైనా ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఒక విధంగా లాభాధిపతిగా రాశి యందు ఉండడం వల్ల మీ యొక్క సంపాదనలో కూడా సంపాదన పెరుగుతుంది. రోజంతా చాలా బిజీగా వర్కౌట్ చేస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అతి వేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారో, ప్రమాదకరమైన వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు నిదానంగా వ్యవహరించడం మంచిది. అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఆపరేషన్ లాంటిది చేయించుకోవాల్సి ఉంటే అటువంటిది ఆపరేషను, సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు ధనస్థానంలో ప్రవేశించడం జరిగింది. ఈ వారం నుంచే సప్తమాధిపతిగా ధనస్థితి, మీ కుటుంబ అవసరాలకు మీ భార్య గారు లేదంటే మీ జీవిత భాగస్వామి సహకరించడం జరుగుతుంది. అలాగే దశమాధిపతిగా ధనస్థానం, వృత్తిలో అదనపు ఆదాయం ఏర్పడడం కానీ వృత్తిపరంగా బెనిఫిట్ పెరగడం అవకాశం ఉంది. అంటే ధనస్థానంలో లగ్నం అంటే రాష్ట్రాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి కలయిక ఎలా ఉంటుందంటే మీరు సొంత ప్రయత్నంతో చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఉద్యోగంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మరి వివాహపరంగా మరి మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైము భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటే వాళ్ళిద్దరూ ఒకే చోట కలిసి ఉద్యోగం చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ స్థానంలో ఏర్పడినటువంటి ఈ కలయిక అంటే ముందుగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే గురువు బుధుడు కలిసి ఉన్నటువంటి యోగం విద్యాయోగం, అఖండ విద్యాయోగం, అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉన్నత స్థితి రాబోతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం కానీ, దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడం కానీ, కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం హోదా పెరిగే అవకాశం ఈ వారంలో మీకు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం మీ కుటుంబ పరంగా ఏదో ఒక శుభవార్త వినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం నీచబడి ఉన్నాడు. వ్యయాధిపతిగా 4వ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనం జరుగుతూ ఉంటుంది. పాత వాహనాలు కానీ, మీరు చాలా కాలంగా ఏదైనా ఒక పాత గృహాన్ని విక్రయించాలి అమ్మాలనుకున్న వారికి, అంటే పాత స్థిరాస్తి, వాహనం, విలువైన వస్తువు లాంటి ఏమైనా సేల్ చేయడం జరుగుతుంటుంది. అదే ప్లేస్లో కొత్త వాహనం కానీ కొత్త ఇల్లు కానీ కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ శుక్రుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఒక మంచి యోగం ఏర్పడుతుంటుంది. కేంద్రాధిపతి కోణంలో ఉన్న, కోణాధిపతి కేంద్రంలో ఉన్న అపూర్వమైన ఒక ధనయోగం, రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది. పైపెచ్చు శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు మాత్రం కంపల్సరిగా ఈ వారంలో అటు ఆరోగ్య విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ జాగ్రత్త వహించడం
చెప్పుకోదగ్గ సూచన. ఆగస్టు నెలలో అదృష్టం కొరకు మిథున రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా శుక్రుడు. మరి ప్రస్తుతం మిథున రాశి వారికి శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి స్థానచలనం లాంటిది జరగడం కానీ, స్త్రీలతో విరోధం కానీ, వ్యక్తిగతంగా స్త్రీలకు అనారోగ్యం కానీ కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని, అంటే మీరు టెంపుల్కి వెళ్ళినా పర్లేదు, గృహంలో లక్ష్మీ అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి మరి శ్రీ సూక్తాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు అంతా కూడా నియమంగా ఉండడం, ఆ రోజు ధనాన్ని పొదుపుగా వాడడం వల్ల ఆటోమేటిక్గా శుక్రుడు మీకు బలవంతుడై శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో శని వక్రించి ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఉద్యోగం మానేలా, అసలు ఉంటుందా పోద్దా, మనకి వస్తుందా రాదా, ఇటువంటి సందేహాలు కలగకుండా ఉండాలంటే శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా శనివారం రోజు హనుమాన్ ఆలయం దర్శించండి. చీమలకి నలుపు రంగు చీమల, ఏ రంగు చీమలైనా పర్లేదు, లేదంటే చెరువులో ఉన్న చేపల కన్నా పర్వాలేదు, ఆహారం వేయవలసి ఉంటుంది. అంటే ఏదో పంచదార, కొద్దిగా బియ్యం పిండి అవి కలిపి చీమలకు ఆహారం వేయడం కానీ, ఈ చెరువులో చేపలు అవి ఉంటే వాళ్ళకి ఈ బిస్కెట్లు కానీ, ముక్కలు బిస్కెట్ ముక్కలు, గోధుమ ఏదో ఒకటి చేపలు ఏవైతే తింటాయో ఆ చేపలకు ఆహారంగా మీరు వేయడం వల్ల, అంటే శనివారం నాడు పర్టికులర్గా చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగడానికి ఈ రెమెడీ మిథున రాశి వారికి సరిపోతుంది. ఇక ప్రధానంగా మనకి కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ఏ పని కూడా ముందుకు సాగినప్పుడు అన్ని మధ్యలో అయిపోతుంటాయి. అలాగ ఆగుతుంది అనిపిస్తున్నప్పుడు ఆ పని ప్రారంభించే ముందు మీరు ఏం చేస్తారంటే, విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో ఎండు ద్రాక్ష కానీ, ఎండు ఖర్జూరాలు కానీ, సంఖ్య ఎంతైనా పర్లేదు, ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా మీరు స్వీకరించడం వల్ల, మరి టెంపుల్ అందుబాటులో లేనప్పుడు ఎండు ఖర్జూరం ఎవరికన్నా వృద్ధులకి డొనేట్ చేయడం వల్ల పనిలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు రాశి అందే ఉండి చాలా తొందర పెడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది, అతిగా కోపం వస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు పర్టికులర్గా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించడం కానీ, అది అందువాని పక్షంలో బెల్లం పానకంతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించడం, మంగళవారం రోజు నియమంగా ఉండడం, సింధూరాన్ని, అంటే ఆంజనేయ స్వామికి పూర్తయినటువంటి సింధూరాన్ని బొట్టుగా ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహం ఈ రాశి వారు ఈ నెలలో పొంది ప్రమాదాల నివారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మరి రాహు. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు మనసు వివిధ విధాలుగా అనైతిక విషయాల మీదకి దారి తీస్తూ ఉంటుంది. అనైతికలుగా ఉండాలని అనైతికల విషయాలు ప్రోత్సహించడం, ఇటువంటి కొద్దిగా మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇటువంటి మనుషులతో తారసపడడం, ఇలాంటి అంటే తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంటాడు 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు. సో మరి రాహుగ్రహ అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీరు పర్టికులర్గా మిథున రాశి వారికి శివుడు, ఎందుకంటే ఆ రాహు నక్షత్రం అందులోనే ఉంది, ఆరుద్ర కూడా అక్కడే ఉంది. కాబట్టి ఏదైనా శివాలయంలో ఏ రోజైనా పర్లేదు, శివాలయంలో శివుడికి మరి చక్కగా శుద్ధమైనటువంటి వాటర్, ప్యూర్ వాటర్తో అభిషేకం చేయించడం వల్ల అది మీకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్ని రెమెడీలు చేయలేని వారు, ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని కొద్దిగా అయినా సరే వింటూ ఉంటే మరి మీ యొక్క పరిహారం నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఇది వెరీ సింపుల్. ఇంకా సింపుల్ ఏంటంటే తులసి, భగవంతుడికి 2 తులసి దళాలు సమర్పించి
ఆ తులసి దళాలు మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా ఈ బుధగ్రహ అనుగ్రహంతో పాటు సర్వ గ్రహాల అనుకూలత ఈ మిథున రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.